भतीजे को मुख्यमंत्री बनाना है, यहाँ आपके जो केसीआर थे उनको अपने बेटे को केटीआर को बनाना है, जितनी भी पार्टियां हैं, पवार साहब हैं उनको अपने बेटियों को बनाना है। देश के सभी राजनीतिक दल जो चुनाव लड़ रहे हैं वो अपने परिवार के लिए लड़ रहे हैं। अकेला इस देश में नरेंद्र मोदी ऐसा नेता है जो आपके परिवार के लिए लड़ रहा है, आपके परिवार के लिए। ये देश लोकतंत्र है, ये किसी परिवारों की बपोती जागीर नहीं है, हमारे देश के नागरिकों का ये देश है। आपके लिए लड़ने वाले मोदी जी को परिवारवाद के खिलाफ, वंशवाद के खिलाफ लड़ने के लिए तेलंगाना के लोगों का समर्थन चाहिए। क्या आप वंशवाद को समर्थन करना चाहते हो? आप परिवारवाद को समर्थन करना चाहते हो? आप नहीं चाहते हो तो आपको प्रधानमंत्री नरेंद्र मोदी जी के साथ, कमल के साथ खड़ा होना होगा। ये बात कहने के लिए हम यहाँ आए हैं। दूसरा एक विषय ऐसा है, ये तो 10 साल से प्रधानमंत्री मोदी जी का शासन चल रहा है, इसलिए हमारे समझ में नहीं आ रहा है। वरना मुझे याद है मैं एक चुनावी सभा कर रहा था 14 में, और सभा के अंदर जब मैं भाषण दे रहा था तो मैं 2G कौभांड के बारे में बोल रहा था, मैं कोयला कौभांड के ప్రయత్నం చేస్తాం కాబట్టి సహకరించమని వేడుకుంటూ ఇప్పుడు గౌరవనీయులు అన్న దగ్గర ఉన్నాయా? జర పైకి లేపు, సెల్ ఫోన్ ఉన్నారు, చెల్లె లేపు, గట్టిగా లేపు, వస్తురు ఒక నెంబర్ చెప్తా, వస్తురు గట్టిగా వస్తాల నెంబర్, నరేంద్ర మోడీ సార్కి వచ్చేదాకా వస్తారా తప్పుడు అన్న. ఏంది సెల్ ఫోన్ లేవా? ఉన్నాయా? జర లేకపోతే అందరు సెల్ ఫోన్ ఉండాలి అందరూ. 99 నెంబర్ కొట్టింది, పైసలు ఏం కట్టలేవు. ఒకసారి మిస్ కాల్ ఇస్తే నరేంద్ర మోడీ గారు ఫోన్ చేస్తారు మీకు. 9904 119 కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళా చెప్తా, 2 సార్లు 9 9904 119 మళ్ళా 119 కొట్టిరా నెంబరు, కొట్టిరు, జల్దీ కొట్టిరు. అన్న వెనకాల కొడతారు, ఎవరు ముందు కొడితే వాళ్ళకి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఫోన్ వస్తుంది. కొట్టిరా అన్న, కొట్టిరా, మిస్ కాల్ ఇయ్యి జల్దీ. సార్ గారు ఇన్వెస్టర్ నర్సాపూర్ వాళ్ళు గట్టిగా నాకు సమర్థన చేస్తున్నారు. నోట్ల గట్టిలాగా పాడుతా ఉన్నాం, ఎగురుతా ఉన్నాం. వీళ్ళ కోసమైనా గట్టిగా ఒకసారి చప్పట్లు. జై బీజేపీ, జై బీజేపీ. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, బీజేపీ వచ్చినటువంటి 10 సంవత్సరాల్లోనే దేశంలో ఎంత అభివృద్ధి జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. ప్రపంచ దేశాలలో భారతదేశం పేరు చెప్తే గుర్తొచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారా?